ఇవాళ ఏమాత్రం చేదు లేకుండా గుత్తి కాకరకాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా రోజుల కిందట గుత్తి కాకరకాయ రెసిపీ చూపించమని కామెంట్ పెట్టారు. అందుకే స్పెషల్గా వారి కోసం ఈ వీడియో. ఇక్కడ నేను 3/4 కేజీ పొడవాటి కాకరకాయలు అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న కాకరకాయలు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే తొడుమలు కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మధ్యలో నిలువుకి ఘాటు పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని కాకరకాయలు మునిగే వరకు నీళ్లు పోసుకొని అందులో కొంచెం కల్లుప్పు, ఒక నిమ్మకాయ రసం పిండుకొని 70% ఉడికించుకోవాలి. ఇక్కడే ఉందండి అసలైన కిటుకు. మరి చేదు రాకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇలా ఉడికించుకున్న కాకరకాయల్లో నీళ్లు వంపేసి చల్లారాక గట్టిగా నీళ్లు పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టఫింగ్కి కావాల్సిన పొడి తయారు చేసుకుందాం. ఇక్కడ నేను 15 ఎండుమిరపకాయలు ఇంకా ఒక చిన్న కొబ్బరి గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకొని పక్కన తీసి పెట్టుకొని చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే జార్లో నేను ఇందాక చూపించిన కొబ్బరి గిన్నె మొత్తం చిన్న ముక్కలు చేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అందులో 1 కప్పు వేయించుకున్న పల్లీలు, రుచికి సరిపడ కల్లుప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ 20 వెల్లుల్లిపాయల దాకా తీసుకున్నాను. ఇలా వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన ఉంచుకోవాలి. ఇంకా మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఫ్రై చేసుకునేదానికి ఒక బాండలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాకరకాయలు రంగు మారే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ఉడకబెట్టుకున్న కాకరకాయలలోని గింజలను ఒక స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ పూర్తిగా తీసేసి తయారు చేసుకున్న మసాలా పొడిని ఇలా నేను చూపిస్తున్న విధంగా కూర్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందాక నేను తీసి పెట్టుకున్న గింజలని ఇందులో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న కాకరకాయలను మొత్తం ఇందులో వేసి వేయించుకొని మధ్య మధ్యలో మూత వేసి కలుపుకుంటూ లోపల ఉన్న మసాలా వేగేదాకా 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మిగిలిన మసాలా పొడిని కూడా ఇందులో వేసేసి వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే చేదులేని గుత్తి కాకరకాయ రెడీ. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.